This is Mahesh. Welcome to my channel. మెడికల్ కోడింగ్ కోసం చాలామంది అప్డేట్స్ అడుగుతున్నారు. మెడికల్ కోడింగ్ వీడియోస్ ఎక్కువ చేద్దామని ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే ఒక మెడికల్ కోడర్గా మెడికల్ కోడింగ్ వీడియోస్ మాత్రమే చేస్తాను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఎందుకంటే మెడికల్ కోడింగ్ అనేది ఆఫ్టర్ బీఫార్మసీ ఎంత ఇంపార్టెంట్ అనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను నేను మీకు. మెడికల్ కోడింగ్ వల్ల ఫ్యూచర్ ఎంత ఉంది, ఒకవేళ మెడికల్ కోడింగ్కి ఎంటర్ అవ్వాలంటే ఏ విధంగా ఎంటర్ అవ్వాలి, ఫ్రెషర్స్ ఎంటర్ అయితే వాళ్ళ శాలరీస్ ఎలా ఉంటాయి, ఎక్స్పీరియన్స్ ఎంటర్ అయితే వాళ్ళ శాలరీస్ ఎలా ఉంటాయి, మెడికల్ కోడింగ్ వెళ్ళాలి అంటే ఏ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ కావాలి, ఏ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉండాలి, ఏ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ చదువుకుంటే వెళ్ళొచ్చు, ఓన్లీ సైన్స్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళే వెళ్ళాలా అన్న వీడియోస్ అన్ని ప్రీవియస్గా ఆల్రెడీ చేసి ఉన్నాను. కావాలంటే నా వీడియోస్ వెళ్ళి చూసుకోండి. మీరు యూట్యూబ్కి వెళ్ళి మెడికల్ కోడింగ్ అని సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా నా పేరు వస్తుంది, మెడికల్ కోడింగ్ అని నా పేరు వస్తుంది. సో మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కామెంట్స్లో మీ ఫోన్ నెంబర్ని పెట్టండి, నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఆ వాట్సాప్ గ్రూప్లో మెడికల్ కోడింగ్ సంబంధించిన జాబ్స్ ఎక్కడ ఏమేమి ఉన్నాయో మీకు అన్ని జాబ్స్ని మీకు అప్డేట్ చేస్తాను. అలాగే ఆ జాబ్స్లో ఉండే రిక్వైర్మెంట్స్ని కూడా, డిపార్ట్మెంట్స్ ఏమున్నా కూడా డైరెక్ట్గా గ్రూప్లో మీకు పోస్ట్ చేస్తాను. హెచ్ఆర్ నంబర్స్తో పాటు పోస్ట్ చేస్తాను. మీరు డైరెక్ట్గా మీరు హెచ్ఆర్స్కి కాల్ చేసుకొని అక్కడ ఉన్న రిక్వైర్మెంట్స్, మీ రిక్వైర్మెంట్ కరెక్ట్గా సూట్ అయితే మీరు ఆ ఇంటర్వ్యూ ఫేస్ చేసుకొని అన్ఎక్స్పెక్టెడ్ శాలరీస్ కూడా మీరు సంపాదించుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ మహేష్ మెడికల్ కోడింగ్. మెడికల్ కోడింగ్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయని చెప్పాను. బీఫార్మసీ చదువుకున్న వాళ్ళు మెయిన్లీ అయిపోయిన తర్వాత చాలామంది ఫ్యూచర్ లేదు, అసలు బీఫార్మసీ ఎందుకు ఎంటర్ అవుతున్నారు, 4 years బీఫార్మసీ అయిపోయిన తర్వాత లైఫ్ సెట్ అవ్వట్లేదు, ఓన్లీ మెడికల్ షాప్స్కి వెళ్ళిపోయేదో సర్టిఫికేట్ ఇచ్చేసి 15,000 16,000 జీతాలకి మేము చేయగలుగుతున్నాము, బీఫార్మసీ బదులు బీటెక్ చేసుకుని ఇంజనీరింగ్ లెవెల్లోకి వెళ్ళినా, ఎంటెక్ చేసుకున్నా, అదొక జావా స్కిల్స్ కానీ ఒక లాంగ్వేజెస్ కానీ నేర్చుకొని అటువైపు వెళ్ళి ఉంటే మనకి చాలా బాగుండేది, లైఫ్ ఫ్యూచర్ బాగుండేది కదా అని చెప్పి చాలామంది అనుకునేవారు. ఇంటర్మీడియట్లో అనవసరంగా బైపీసీ తీసుకోండి, బైపీసీ అయిపోయిన తర్వాత లైఫే ఉండట్లేదు అని చాలామంది అనుకుంటున్నారు. కానీ బీఫార్మసీ అయిపోయిన తర్వాత లైఫ్ ఉండట్లేదు అనుకున్న వాళ్ళకి ఇది ఒక ఉదాహరణ. ఫస్ట్ బీఫార్మసీ అయిపోయిన తర్వాత మీరు చేయవలసిన పని ఒకటే, సర్టిఫికేషన్ సిపిసి సర్టిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ పర్ యాజ్ ఏఎంఏ అంటే ఏంటంటే అమెరికన్ మెడికల్ అసోసియేషన్, ఏ ఫర్ అమెరికా, ఎం ఫర్ మెడికల్ అండ్ ఏ ఫర్ అసోసియేషన్. యాజ్ పర్ ఏఎంఏ ప్రకారంగా 2010 ఒబామా ఒక రూల్ పెట్టాడు. ఆ రూల్ ఏంటంటే యుఎస్ గవర్నమెంట్ ప్రతి ఒక్క పర్సన్కి ఒక ఇన్సూరెన్స్ లెవెల్ అనేది ఉంటుంది. పుట్టగానే ఇన్సూరెన్స్ ఉంటుంది యుఎస్ గవర్నమెంట్కి. ఆ యుఎస్ గవర్నమెంట్ క్లెయిమ్స్ అన్ని మనం ఇక్కడ వర్క్ చేస్తాం. అది చేయడానికి వాళ్ళ దగ్గర మనం సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ సర్టిఫికేటే సిపిసి అంటాం. ఎందుకంటే వర్క్ చేసేది వాళ్ళ సర్టిఫికేట్స్ కాబట్టి వాళ్ళ సర్టిఫికేషన్ మనం తీసుకోవాలి. ఆ సర్టిఫికేషన్ ఇంపార్టెంట్. దాన్ని ఏఎంఏ వాళ్ళు, అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు రెగ్యులరైజ్ చేశారు. ఇది ప్రయారిటీ చేశారు. ఇది ఎంత ఇంపార్టెంటో చెప్పారు. సో మీరు సిపిఎస్సి అయిపోయిన తర్వాత బీఫార్మసీ అయిపోయింది, సిపిఎస్సికి ఎంతో ఖర్చు అవ్వదు. ఇది ఆల్రెడీ మీకు ప్రీవియస్లో చెప్పాను. 78,000 ఎగ్జామ్ ఫీజ్, 15,000 12,000 మీ కోచింగ్ ఫీజు ఉంటుంది. లేదు నేను కోచింగ్ తీసుకొని ఓన్గా చేసుకుంటారంటే ఎగ్జామ్ ఫీజు కట్టి మీరు వెళ్ళిపోవచ్చు. ఇది ఎన్నిసార్లు ఉంటుంది అంటే ఇయర్కి మల్టిపుల్ టైమ్స్ ఉంటుంది, కానీ మీరు 2 times అటెంప్ట్ చేయాలి. 78,000 ఫీజు పే చేసి ఓన్లీ 2 times అటెంప్ట్ చేయాలి. ఫస్ట్ టైం ఫెయిల్ అయితే సెకండ్ టైం కూడా ఫెయిల్ అయిపోతే మళ్ళీ కట్టాలి మనీ. సో అందుకనే బెటర్ ఏంటి అంటే మీరు ఎగ్జామ్ ఫీజు కట్టేటప్పుడే కోచింగ్ తీసుకున్నారనుకోండి, ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేస్తారు. సిపిసి అయిపోతే బీఫార్మసీ క్యాండిడేట్కి ఎటువంటి మెడికల్ కోడింగ్ కంపెనీస్ అయినా ఫ్రెషర్స్గా మీకు 30,000 per month ఆ 28,000 per month శాలరీస్ ఇస్తారు. సరే నాన్ సర్టిఫైడ్స్ ఉన్నారు అంటే వాళ్ళు వెళ్ళొచ్చు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకొని. కొన్ని కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కంపెనీస్ ఉన్నాయనుకోండి మెడికల్ కోడింగ్ కంపెనీస్, దీంట్లో 2 కంపెనీస్ మాత్రమే నాన్ సర్టిఫైడ్ తీసుకుంటుంది, అదే సిపిసి చేయలేని వాళ్ళు నాన్ సర్టిఫైడ్ అంటారు. 8 కంపెనీలు సర్టిఫైడ్ తీసుకుంటుంది, అదే సిపిసి చేసిన వాళ్ళకి. ఇలాగా 2:8 రేషియోలో ప్రజెంట్ నడుస్తుంది. సో మీరు 2 రేషియోలో కన్నా 8 రేషియోలోకి వెళ్తే మల్టిపుల్ జాబ్స్ ఉంటాయి, మీకు ఆపర్చునిటీ గ్రోత్ బాగుంటుంది. సో అందుకే సిపిసి అనేది మీరు నేర్చుకోవడం చాలా మంచిది. ఎందుకంటే సర్టిఫికేషన్ లేకుండా మీరు చేసేస్తారు, జాబ్ అనేది ఎంటర్ అయిపోతారు. ఇక్కడ మీరు 2-3 years అయిపోయిన తర్వాత సర్టిఫికేషన్ లేకుండా మళ్ళీ ఇంకో జాబ్కి వెళ్ళేటప్పుడు మీరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇప్పుడు 8:2 రేషియోలో ఉంటారు. అంటే 2 నాన్ సర్టిఫైడ్, 8 సర్టిఫైడ్ జాబ్స్ కంపెనీస్. రేషియో పెరిగేది కొద్దీ 100 సర్టిఫైడ్ జాబ్స్ ఉంటే ఇక 2 లాగే ఉంటుంది. అంటే 8 ఏమో 100కి వెళ్ళిపోతుంది. సర్టిఫికేషన్ కోర్స్ చేస్తున్న వాళ్ళకి తీసుకునే జాబ్స్ ఇక్కడ మాత్రం నాన్ సర్టిఫైడ్ 2 కంపెనీస్ హైర్ చేస్తాయి. అది కూడా శాలరీ హైక్ ఎక్కువ ఉండదు. అదే సర్టిఫికేషన్ చేస్తుంటే మీరు ఆఫ్టర్ బీఫార్మసీ మీ శాలరీస్ 28 నుంచి 40కి వెళ్తుంది, 40 నుంచి 60, 70, 80 కూడా వెళ్తుంది. ఎందుకంటే మెడికల్ కోడింగ్లో
ఇంజనీరింగ్ చేసిన వాళ్ళ సాఫ్ట్వేర్ జాబ్స్ కన్నా 2 lakhs per month తీసుకునే వాళ్ళు ఉన్నారు. చాలామంది బీఫార్మ్స్ అయిపోయినాక, ఎంఫార్మ్స్ అయిపోయినాక, ఫార్మడీ అయిపోయినాక ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, యూకేకి కొన్ని ఎగ్జామ్స్ రాసేసి వెళ్ళిపోతున్నారు. ఒపారో ఎగ్జామ్స్ కానీ లేకపోతే CSAT ఎగ్జామ్స్ కానీ రాసేసిపోయి అక్కడికి వెళ్ళిపోతున్నారు. సో అక్కడికి వాళ్ళు వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏంటి లేదు. అక్కడ శాలరీస్ కూడా 1 lakh, 2 lakh, 3 lakh per month, 5 lakhs ఉంది. కానీ మీరు మీ కంట్రీలో మీ ప్లేస్లో మీరు నేర్చుకొని మీరు తెచ్చుకునే జాబ్ మీరు చేయాలనుకుంటే మెడికల్ కోడింగ్ అనేది చాలా చాలా ఫ్యూచర్స్ వస్తాయి. ఎందుకంటే మనకు ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, మన ఆంధ్రప్రదేశ్లోనే విశాఖపట్నం ఫుల్లీ డెవలప్డ్ సిటీ అవుతుందన్న విషయం మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏ విధంగా వస్తున్నాయో మన రుషికొండ ఐటీ సెక్టర్స్లో మెడికల్ కోడింగ్ అంటే హెల్త్ కేర్ కంపెనీస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ అయితే మనకి చెన్నైలో కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ యాక్సిస్ హెల్త్ కేర్ ఒకటి ఉంది, RCM ఉంది, ఒమేగా ఉంది, NTT డేటా ఉంది. ఇట్లా చాలా కంపెనీస్ హెల్త్ కేర్ బేస్ మీదే వర్క్ అవుతున్నాయి. వీళ్ళు ఇచ్చే శాలరీస్ ఫ్రెషర్స్కి అయితే సర్టిఫికేషన్ చేసుకున్న వాళ్ళకైతే 28,000. అరే మేము ఇంత కోర్స్ చేసుకుని తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడికో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళిపోవాలంటే వెళ్ళాలి, తప్పదు. కారణం ఎందుకంటే మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తేనే ఉద్యోగం చేయగలరు. అక్కడ ఉండే ఎక్స్పీరియన్స్తోని మీ హోమ్ టౌన్కి రావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే మీరు మెడికల్ కోడింగ్కి వెళ్తే కొన్ని ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే ఇక్కడ మనకి 3-6 months అంటే 3 to 6 months or 8 months చేసిన తర్వాత మీ కంపెనీకి బాగా ఫేవరబుల్గా చేశారు అంటే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే ప్లస్ పాయింట్ కూడా ఉంటుంది. అంటే మీరు ఇంట్లో మీరే వర్క్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా డిపార్ట్మెంట్స్ వైజ్గా చాలా కంపెనీస్ హైర్ అవుతున్నాయి. ఎన్నో కంపెనీస్ ప్రజెంట్ అయితే మెడికల్ కోడింగ్ని తీసుకుంటున్నారు. సో దయచేసి బీఫార్మ్స్ ఇవ్వాలి మీకే చెప్తున్నా. ఎందుకు చదువుతున్నాను అనే విషయం పక్కన పెట్టేసి బాగా చదవండి. చదివి అన్ని సబ్జెక్ట్స్ని క్లియర్ చేసుకోండి. అయిపోయిన తర్వాత మీరు ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. గైడెన్స్ కావాలన్నా కూడా చెప్తా. ఎందుకంటే నేను ఒక మెడికల్ కోడర్, నేను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాను యాజ్ ఎ క్యూసీ అనాలిసిస్ట్గా చేస్తున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నేను చెప్పదాను రెడీ. ఎందుకంటే ఆఫ్టర్ బీఫార్మసీ మెడికల్ కోడింగ్ అనేది మీ ఫ్యూచర్ మీకు ఉంటుంది. ఓకేనా? ఇంకా డిపార్ట్మెంట్స్ ఏంటంటే ఉన్నాయని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేష్.